వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ నుండి విజయవాడ రూటులో భారీగా ట్రాఫిక్ జామ్. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన వార్డు మెంబర్కు చీరలు, మద్యం బాటిళ్లు తిరిగిచ్చిన మహిళలు. నల్లమల్ల ఘాటు రోడ్డులో పెద్ద పులి ప్రత్యక్షం. గాజుల రామారంలో వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. పత్తికొండ కోర్టు ఘటనకు నిరసనగా అదోని బార్ అసోసియేషన్ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, రామగుండం నియోజకవర్గంలో రోడ్ల వెడల్పు కార్యక్రమంపై జరుగుతున్న రాజకీయ ఆరోపణలను తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ తీవ్రంగా ఖండించింది. పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదన్నారు. చిరు వ్యాపారులకు అన్యాయం జరగకుండా అదే ప్రాంతంలో దుకాణాలు నిర్మిస్తున్నామని తెలిపారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. మరి వీళ్ళు కూడా ఆ 12 షాపులలో ఉన్నారు, వాళ్ళందరికీ నష్టం లాభం కూడా చూస్తాం, మేము అందరికి ఎవరి ప్లేస్లో వాళ్ళకి ఇస్తామని వాళ్ళు కూడా వారికి ఆ రోజు నైట్లో కూడా చెప్పడం జరిగింది అనేది మా దృష్టికి వచ్చింది. కాబట్టి కడవి పక్కపక్కన రేకులు కావచ్చు, చిన్న చిన్నవి కావచ్చు, ఈ మల్లేష్ అన్నకు కూడా అంటే సిరిశెట్టి మల్లేష్ అన్నకు ఎక్కువ నష్టపరిహారం జరిగింది కాబట్టి ఆయన నష్టపరిహారం సేమ్ అట్లే కట్టించి ఆయనకు కూడా మంచి భవిష్యత్తులో ఆయన ప్లేస్ ఆయనకి ఇచ్చి మరి మీరు అందరూ తప్పకుండా దాన్ని వారిని కూడా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలనేది కూడా మా తెలంగాణ రక్షణ సమితి కూడా మేము ఎమ్మెల్యే గారిని వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలా డిమాండ్ చేయడం వలన ఏమైందంటే నష్టం జరుగుతుంది, లాభం జరుగుతుంది. ఇలా చేయవలసిన పనులన్నీ ఇంకా 3 ఏళ్ళు గౌరవ శాసనసభ్యులే చేయాలి. కాబట్టి ఇలా మీరు ఈ ఒక్క దానికి ఈ వీళ్ళ తీసేసిన షాపులలో దయచేసి నేను ఎమ్మెల్యే గారిని శాసనసభ్యులు కోరుకున్నది ఒకటే, చేసి ఎన్నిసార్లు పెట్టినా ఎంతమంది లొల్లి పెట్టినా దానికి పరిష్కారం మీరే మార్గం. వారికి ఎవరెవరికి ఏం అన్యాయం జరిగింది, ఎవరికెవరు ఎట్లయితే సూచించినవో ఫస్ట్లో వీళ్ళకు షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోమని సూచించినవో మరి వీళ్ళు కూడా 3 నెలలో 4 నెలలో మరి వీళ్ళకు అది జరుగుతుంది కావచ్చు నష్టం. ఆ నష్టపరిహారం కూడా మీరు ప్రభుత్వం ద్వారా చేస్తారా లేకుంటే మీరు ఏ రకంగా చేస్తారో వాళ్ళకు కట్టిస్తామని అన్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళకి కట్టేంత వరకు దాకా వాళ్ళకి ఎక్కడ చూపించాలి, లేకుంటే వాళ్ళకి కట్టించే వరకు నష్టపరిహారం కూడా కట్టియాలనేది మాకు తెలంగాణ రక్షణ సమితి పార్టీ మరి మిమ్మల్ని వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం. తప్పకుండా మీ అభివృద్ధికి అడ్డం కాదు. ఇలా అన్ని పార్టీలు కొన్ని రాజకీయం చేస్తున్నాయి కానీ మీ వాళ్ళతో కూడా పోదాల్చుకోలేదు. కాబట్టి తప్పకుండా మీ అభివృద్ధికి 100% మేము సపోర్ట్ చేస్తామనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల గురించి తెలంగాణ రక్షణ సమితి పార్టీ డి కార్యాలయంలో మరి ప్రెస్ మీటు పెట్టడం జరుగుతున్నది. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుండి రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమంలో అభివృద్ధి ఒక భాగంలో మరి గత 30-40 ఏళ్ళు 8 మంది ఎమ్మెల్యేలు పోయినా కానీ రోడ్ల మీద కానీ లేకుంటే డ్రైనేజీలుగా కానీ లైటింగ్ మీద కానీ పెట్టని పాలకులు ఇక్కడ మేము చూసినాం. కానీ అభివృద్ధి భాగంలో ఖచ్చితంగా సరే ఎవరికి అన్యాయం జరుగుతుంది అనేది వాస్తవాలలో పోతే అది తర్వాత ఆలోచన చేద్దాం. కానీ
ఇలా ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 2,30,000 ఓటర్లు లక్ష్మీనగర్కు పోతే అసలు మనుషులు రాకునే పరిస్థితి. మరి ఇప్పుడు పోతే కార్లు వెళ్తున్నాయి, బ్రహ్మాండమైన రోడ్లు, స్తంభాలు, అభివృద్ధిలో భాగంగా చాలా ఈ లక్ష్మీనగర్లో రోడ్ల వెడల్పు అట్లే అంటే పూర్తి స్థాయిలో మరి దాన్ని వెడల్పు చేయడం వలన ఇవాళ అందరికీ మరి ఆ కట్టిన కాంప్లెక్స్కు వాస్తవానికి కాంప్లెక్స్ కనబడుతున్నది. అది ఒక కొలిక్కి ఇలా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ శివాజీనగర్లో బట్టల షాపులు అందరికీ తీసేసి అందరికి అదే ప్లేస్లో నేను ఖచ్చితంగా ఎవరి వారికే ఇస్తాం, మేము ఎవరిని మీరు డిస్టర్బెన్స్ చేయమని వాళ్ళందరినీ ఇలా కట్టిన కాంప్లెక్స్ గత 7-8 సంవత్సరాల 10 ఏళ్ళు మూలబడి ఉన్న కాంప్లెక్స్ ఇలా కలొచ్చింది. ఇది వాస్తవం కాదా? కాబట్టి నేను ఈరోజు అన్ని కూలగొట్టిన తర్వాత మరి జేఏసీ అనేది అందరికీ ఎప్పుడు జరగాల జేఏసీ అనేది గత స్టార్టింగ్లో కోటర్లు అప్పుడే అన్ని పార్టీలు, అన్ని కుల సంఘాలు, అన్ని విలేకరులు, ప్రతి ఒక్క సబ్బండ రామగుండం నియోజకవర్గం గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు 10 లక్షల రూపాయలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షల నిధులను సీఎం రేవంత్ రెడ్డి నిధుల నుంచి నేరుగా అందజేస్తున్నామని తెలిపారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకమై గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. सरपंच उप सरपंच కాకపోతే ఇప్పుడు మనకి ఎలా రాబోయే ఎలక్షన్ డెవలప్మెంట్ మనం ఏ ఎలక్షన్ వచ్చినా నిత్యం ఏం చేయాలి, ఏం చేయాలి వాళ్ళు అడిగే దేనికి వెళ్ళి సరే ముందుకు వెళ్ళి దీన్ని తెలుసుకొని మనకి ఎంతైనా ఉంటాం, ఖచ్చితంగా ఎక్కడికైనా పిలిపించి దాన్ని ముందుకెళ్ళి పని చేయాలి. స్టేజ్ వెనకాలకు దయచేసి ఆగరపల్లి రాజే సుధాకర్ ఉప సర్పంచ్ వాట్సాప్ ఈరోజు విజయాన్ని సాధించి వచ్చినటువంటి సర్పంచ్ సోదరులకి, వార్డు మెంబర్లకి, ఉప సర్పంచ్లకి, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా నేను కాంగ్రెస్ కార్యకర్తనే అని చెప్పి సహకరిస్తూ పార్టీ యావత్ తెలంగాణకు నీళ్ళు ఇస్తున్న ఎల్లంపల్లి ఈ ప్రాంతంలో త్యాగం చేసి, భూములను త్యాగం చేసి తెలంగాణకు సాగునీరు, తాగునీరు ఇస్తున్నామని చుక్క నీరు వస్తున్న రాని తరుణంలో అనేక పోరాటాలు చేస్తే ప్రభుత్వం వచ్చినాక వెంటనే చేస్తామని చెప్పి ఇవాళ సాగునీరు ఇప్పించే కార్యక్రమంలో యుద్ధ ప్రతిపాదన పూర్తి చేసినటువంటి ఘనత ఈరోజు ప్రభుత్వానికి దక్కింది. కూడా జరగాలి అంటే 450 కోట్లతో నిర్మాణం వాళ్ళ ఫైనాన్షియల్ క్లియరెన్స్ చేసి అది కూడా చేసే కార్యక్రమానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధం కావడం ఇదొక గొప్ప వరంగా నేను భావిస్తాను. ప్రతి పాలన 6 సార్లు ప్రయత్నం చేస్తే
2 సార్లు నాకు ఎక్కడ ఏ పార్టీ అవకాశం ఇవ్వలే. 4 సార్లు పూర్తిగా అయితే ప్రభుత్వంలో ఒకసారి రాజశేఖర రెడ్డి గారు మనం ఉన్నామా లేమా అనేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. కానీ నాతో పాటు కథం కలిపి నడిపిన గత 20 సంవత్సరాల నాయకులు కార్యకర్తలతో కలిసి ఉండాలి. ఇతర ప్రాంతాల్లో అవకాశం వచ్చినా నేను కోరుకుంటా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి గురించి ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టకుండా నిరంతరం పోరాటం చేస్తూనే అన్ని సంబంధించిన అనేక మంది కుటుంబ సభ్యులు గుండెకు సంబంధించిన వ్యాధి వస్తే ఇక్కడి నుంచి మంచిర్యాలకో కరీంనగర్కో హైదరాబాద్ పోయే మార్గం మధ్యలో మనల్ని వదిలి వెళ్ళిపోయారు. చాలా మంది చనిపోయారు. స్వయంగా తమ్ముడు కూడా పోయినారు. మీకు అందరికి తెలిసిన విషయం. చాలా మంది బంధువులు పోయినారు. ఇక ముందు అలా జరగకుండా ఈ 5 కోట్లతో ఇక్కడ శ్రీకాళ హాస్పిటల్ ఎంత వైపు వచ్చే 2 నెలల్లో ప్రారంభం చేస్తున్నామన్న విషయాలు కూడా తెలియజేస్తా ఉన్నా. క్రిస్టియన్లు, ముస్లింలు, హిందువులు ఒక్కరం లేకుండా అన్ని విభాగాల్లో అద్భుత నిర్మాణం చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి కార్యాచరణను కొనసాగిస్తా ఉన్నాం. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. గట్టి నిర్ణయంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, కేవలం అభివృద్ధి లక్ష్యంగా అదే జవాబుని ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. కర్నూలు మద్యం డిపో వద్ద దొంగలు రెచ్చిపోతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి మద్యం లోడుతో వచ్చిన లారీలు డిపో ముందు బారులు తీరాయి. కర్నూలు మద్యం డిపో చిన్నగా ఉన్నందున సరుకుతో వచ్చిన లారీలను వాహనాలను వెంటనే అన్లోడ్ చేసుకునేందుకు వీలు లేకుండా పోయిందని అధికారులు తెలిపారు. దీంతో లారీలు రోజుల తరబడి డిపో ముందు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఎంతో విలువ చేసే మద్యం కార్టూన్లను దొంగలు తీసుకొని పోతున్నారు. దొంగతనం జరిగిన నష్టాన్ని లారీ డ్రైవర్ భరించాల్సి ఉండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. దీంతో లారీ అసోసియేషన్ నాయకులు డిపో మేనేజర్ శ్రీధర్రావును కలిసి సమస్యలు తెలిపారు. డిపో సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోయామని శ్రీధర్రావు తెలిపారు. తీస్తే బాగా కనపడుతుంది ప్లేస్ లోపల పోవచ్చు. లోపలికి లోపల అదేనా చెరువు గడ్డ మీదకి వెళ్ళాలి. మీరు గవర్నమెంట్ ముందు ఇస్తారు కదా మీడియా ఒకసారి బియ్యంతో కూడా దాన్ని నడుచుకున్నాను. దొంగతనమా కేసులు
సింగరాయకొండ నుంచి ఒక 20 రోజుల కిందట లారీ వచ్చింది. లారీ వచ్చిన దాంట్లో బండి బయట పెట్టుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ లోపల కాంపౌండ్ వాళ్ళకి తీసుకున్నారు. కాంపౌండ్ వాళ్ళకి తీసుకున్న ఒక 2-3 రోజుల తర్వాత దొంగతనం జరిగింది. అక్కడ గోడ నుంచి, అక్కడ కాంపౌండ్ వాళ్ళ గోడ నుంచి ఎక్కడికి వచ్చినారు కానీ దొంగలు వచ్చి దొంగతనం చేసినారు. ఇదే విషయం డిపో మేనేజర్ గారికి అడిగితే కూడా మాకు సంబంధం లేదు, మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము అన్లోడ్ చేసుకున్న తర్వాతనే మాకు సంబంధం అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకోటి ఏమంటే ఇక్కడ ప్రతిరోజు 20 నుంచి 30-35 వెహికల్ దాకా ఇక్కడ అన్లోడింగ్కి వస్తున్నాయి. కానీ ఏదే కానీ వెహికల్ అట్ అ టైము వచ్చిన రోజు మాత్రం అన్లోడ్ కావడం లేదు. కనీసం ఒక 20 నుంచి 30-35 రోజులు 40 రోజుల దాకా బండ్లు నిలబడిపోతున్నాయి. దానికి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ. కానీ ఈ దినం వచ్చి చెప్పారు, మాకు ఈ సమస్య ఏంటికి వచ్చిందంటే మా డిపో ఎందు స్థలం తక్కువైపోయి లారీలు దించుకోవడానికి అన్లోడ్ చేయడానికి సమస్య వచ్చింది. ఇదంతయు నేను మా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయాను, మొన్ననే మన జాయింట్ కలెక్టర్ గారు దృష్టికి పోయాను. కాబట్టి డ్రైవర్లందరూ కూడా తమ వెహికల్ దగ్గర కాపలాగా ఉండి వాళ్ళే బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను ఈ మీడియా ముఖంగా వారిని అందరినీ కోరుతున్నాను. సరుకు అంతయు వారానికి ఇంత 2 బండ్లు 3 బండ్లు పంపించేస్తే ఇంత వెయిటింగ్లు ఉండవు. కానీ నెలకు కావాల్సిన సరుకు అంతయు ఒకేసారి 10 లారీల్లో ఒక బ్రాండ్ 10 లారీ బ్రాండ్ వలన ఈ వెయిటింగ్లు ఉండవలసి వస్తుంది. మాకు డిపో ఎప్పుడైతే ఖాళీ అవుతుందో అప్పుడు మేము దించుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నాము. హైదరాబాద్ నుండి విజయవాడ రూటులో భారీగా ట్రాఫిక్ జామ్. వరుస సెలవులు రావడంతో సొంతూళ్లకు వెళ్తున్న జనం. విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్, వాహనదారులు ఇక్కట్లు. ఓఆర్ఆర్ నుంచి విజయవాడ హైవేపై నెమ్మదిగా కదులుతున్న వాహనాలు. రోడ్డు విస్తరణతో కొన్ని చోట్ల వాహనదారులు ఇబ్బందులు. మధ్యాహ్నం 2 గంటలకి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ కీలక సమావేశం హాజరు కానున్న కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బహిరంగ సభల తేదీలపై చర్చించనున్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన దిశానిర్దేశం. వేములవాడ రాజన్న ఆలయం వద్ద భక్తులపై పిచ్చికుక్క దాడి. 25 మంది భక్తులు, పట్టణ వాసులను కరిచిన పిచ్చికుక్క. పట్టించుకొని మున్సిపల్ అధికారులు. ఏరియా ఆసుపత్రిలో బాధితులు చికిత్స. నా పేరు జమున, మాది వేములవాడ. నిన్న సాయంత్రం 5 గంటలకు నేను రోడ్డు కానీ వెళ్తే 2 కుక్కలు ఎగబడి మీద కరిసినాయి. నేను సిరిసిల్ల వేములవాడ హాస్పిటల్ పోతే అక్కడ నేను పోయేసరికి 8 మందిని కరిసి ఉన్నాయి. అక్కడ యాక్షన్ లేదని నన్ను సిరిసిల్లకు పంపించింది. సిరిసిల్ల కాడ నేను ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన. ఈ కుక్కల గురించి పట్టించుకోవాలి మున్సిపాలిటీలు. సరికి వచ్చిన యాత్రికులే 8 మంది ఉన్నారు. వచ్చిన వాళ్ళని కూడా మస్తు మందిని కరిసి టిక్కలే తీస్తున్నాయి. వీటిని పట్టించుకోవాలి మంచిగా. ఏరియాలో తిరుగుతున్న పిచ్చి కుక్కలను తీసేయాలి. ఈ జాతర ఏరియాలో మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలు తిరుగుతున్న కుక్కలను తీసివేయాలి. కూడా ప్రమాదం ఉన్నది. బయట తిరిగే పిల్లలకు కూడా ప్రమాదం ఉన్నది. బయట తిరిగే యాత్రికులు ఎవరికైనా ప్రమాదం ఉన్నది. దీనివల్ల రేపిస్ట్ వచ్చే వ్యాధి ఉన్నది. కుతుబుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొని రంగ విగ్రహానికి నివాళులర్పించారు. కాపుల హక్కుల కోసం, అణగారిన వర్గాల కోసం నిరంతరం పోరాడిన మడమ తిప్పని నాయకుడు మోహన్ రంగాన్ని ఆయన కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రంగ వర్ధంతి సభలు నిర్వహిస్తున్న సంఘాలకు, ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. जोहार
పరిపాలించి 37 years అవుతుంది. కాపుల హక్కుల కోసం, ఆ ప్రాంత ప్రజల కోసం నిరంతరంగా పోరాటం చేసినటువంటి మహనీయుడు వంగవీటి మోహన్ రంగా. కాపుల ఆరాధ్య దైవంగా, కాపుల నాయకుడిగా, మడమతిప్పని నాయకుడిగా పేరు పొందినటువంటి వారు మోహన్ రంగా గారు. మోహన్ రంగా గారి ఆలోచనతో అటు ఆంధ్ర ప్రాంతంలో కానీ ఇటు తెలంగాణ ప్రాంతంలో కానీ కాపు సమాజం, ఈ కాపు యావత్ జాతి మోహన్ రంగా గారిని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటా ఉంటాం. మోహన్ రంగా గారి యొక్క కర్తవ్యం, ఆశయం అణగారిన వర్గాలకు, పీడిత ప్రజానీకానికి ఎక్కడ అణచివేత ఉంటుందో అక్కడ మోహన్ రంగా గారు ఉండేటువంటి తత్వం, తిరుగుబాటు నేచర్ కలిగి ప్రజలకు, పీడిత ప్రజానీకానికి ఒక ధైర్యం, అండగా ఉన్నటువంటి నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. కాబట్టి అటు కాపులు గుండెలో పెట్టుకుంటారు, అణగారిన వర్గాల జాతులు కూడా గుండెలో పెట్టుకొని ఇవాటికి మర్చిపోయిన నాయకుడిగా అనేక ప్రాంతాల్లో వారి విగ్రహాలను ఏర్పాటు చేసి వారికి జయంతి ఉత్సవాలు కానీ, వర్ధంతి సభలు కానీ ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఇవాళ ఇక్కడ మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గంజూరు గ్రామాలలో ఇక్కడ కమిటీ ఆధ్వర్యంలో వారి ఈ వర్ధంతి సభ జరిగిన వాళ్ళందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మా దగ్గర ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం ఇవాళ వారి వర్ధంతి సభను ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారికి అభినందన తెలియజేస్తూ నమస్కారం. వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందిన బీఆర్ఎస్ అభ్యర్థులను నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓడిన వారే నిజమైన విజేతలని, పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నికల ఫలితాల్లో అధికార దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ న్యాయపరంగా కోర్టులో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని పిలుపునిచ్చారు. నిర్మేడ్మెట్ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో పిట్టల మోహన్ రాజు ఆహ్వానం మేరకు నిర్వహించిన శ్రీ అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమానికి మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, శాంతి, సౌహార్దాన్ని పెంపొందిస్తాయని వారు పేర్కొన్నారు. అన్ని మతాల వారు పరస్పర గౌరవంతో కలిసి పాల్గొనడం మన దేశ సంస్కృతి గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.